ఓం నమ శివాయ. శివాయ గురవే నమ. ఈరోజు చాలామంది దేవాలయం వచ్చి పొరపాట్లు చేస్తున్నారండి. అంటే చాలామంది అంటే కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేయట్లేదు. అది అందరినీ అని అనట్లేదు, దయ సన్నిధిగా భావించవద్దు. అది ఏమిటంటే దేవాలయం వచ్చి ఏదో ప్రదక్షిణ చేసేటప్పుడు ఏదో వచ్చామో స్పీడ్గా వాకింగ్ తిరిగినట్టు తిరిగి వెళ్ళిపోతున్నారండి. అలా కాదండి. ప్రదక్షిణ అంటే దేవాలయంకు రాగానే స్వామి నమస్కారం చేసుకొని ప్రదక్షిణ మొదలు పెట్టాలి. ఆ ప్రదక్షిణ ఎలా చేస్తున్నారంటే ఏదో వాకింగ్ చేసిన స్పీడ్కి వెళ్ళిపోతున్నారు. అలా కాదండి. ఒక నిండు గర్భిణి 9 నెలలు ఉన్న గర్భిణి ఎలాగైతే నడుస్తుందో, చిన్నగా పాదంలో పాదం వేసుకుంటే ఎలా అయితే నడుస్తుందో అలా తిరగాలండి. దీనిలో ఇలా ఒక ప్రదక్షిణ చేసినా చాలండి. 108 ప్రదక్షిణాలు చేయవసరం లేదండి. ఇలా ఒక ప్రదక్షిణ చేసినా స్వామి అనుగ్రహిస్తాడు. మనసుతో భక్తితో ఎక్కడో ఆలోచన పెట్టి చేయకుండా భక్తితో స్వామివారు ఉన్నాడు అనుకొని ఒక ప్రదక్షిణ చేసినా అలా చాలండి. ప్రదక్షిణలో చాలా అర్థాలు ఉన్నాయండి. ప్రదక్షి అంటే ప్రా అనే అక్షరం పాపాలకి నాశనం, దానగా కోరికలు తీర్చమని, క్షీ అనగా అజ్ఞానను పారద్రోలి జ్ఞానం ప్రసాదించయ్యా అని మనం ప్రదక్షిణ చేస్తాము. ఓం నమ శివాయ. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలని ప్లీజ్ సపోర్ట్ చేసి దయచేసి ఎవరు అన్నిదిగా భావించవద్దు. నాకు తెలిసింది చెప్పాను. ఓం నమ శివాయ.